వెల్కమ్ బ్యాక్. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని కిందకి వదులుతున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఓవర్ టు యు. శిరీష, గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో వర్షం మాత్రము బీభత్సవాన్ని సృష్టిస్తుంది. అయితే రాత్రి కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలన్నీ కూడా గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్ ఇలాంటి ప్రాంతాలంతా కూడా కొంత ఎక్కువ మోతాదులో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇన్ఫ్లో పెరిగి హుస్సేన్ సాగర్ వద్ద భారీ ప్రమాద స్థాయికి చేరుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. దాంతో అయితే గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు అప్రమత్తమైన అధికారులు మాత్రము ఈ అవుట్ ఫ్లో మనకి ఇటు దీని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని గత వారం రోజులుగా అవుట్ఫ్లోను వదిలిపెట్టడం కారణంగా కొంత ప్రమాద స్థాయి నుంచి తప్పించుకున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి మాత్రము ఇన్ఫ్లో భారీ స్థాయిలో పెరిగింది. అయితే అధికారుల ముందస్తు చర్యల కారణంగా మాత్రము కొంత ఇబ్బందులు లేకుండా ఈరోజు ప్రశాంత వాతావరణంలో ఉన్నామని చెప్తున్నారు. దీని కారణంగా ఈ రోజు ప్రమాదం మాత్రం పొంచి ఉన్న ప్రదేశంలో ఏదైతే ఉందో దాన్ని తూము ద్వారా వాటర్ మొత్తాన్ని కూడా ఇటు లోతట్టు ప్రాంతాలైన ప్రదేశానికి పంపిస్తున్నారు. అయితే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అధికారులు, ఈ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రి నుండి ఇక్కడ పర్యవేక్షణలో ఉంటూ దీని ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు లెక్క వేస్తూ అవుట్ఫ్లోను పంపించే ప్రాసెస్ లో ఉన్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ అదే ఎస్సీ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శిరీష, అయితే దీని సార్ చెప్పండి, దీని ఇన్ఫ్లో ఎంత, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, నగరంలో ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అయితే మేము మొత్తం కూడా మానిటర్ చేయడం జరిగినది. ఇప్పుడు జనరల్గా మనకు ఇక్కడ కూకట్పల్లి సైడ్ కొన్ని వర్షం బాగా పడ్డది. అక్కడ నిజాంపేటలో ఒక చెరువు, మన తుర్క చెరువు అని ఉన్నది, తెగిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. కానీ అది ఎలాంటి తెగలేదు. నేను కూడా పర్సనల్గా పోయి చూసి వచ్చాము. అక్కడ అలుగుల్ని హెవీ సర్ఫేస్ కావడం వల్ల ఇళ్లకు నీళ్ళు రావడం జరిగింది. అక్కడ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా అంబి చెరువు కూడా ఒక దగ్గర పొంగితే ఇమ్మీడియట్ మనం రెక్టిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అంబి చెరువు కూడా. అదేవిధంగా హుస్సేన్ సాగర్కి వస్తే మనకు 6000 క్యూసెక్స్ వస్తున్నది, మన అవుట్ ఫ్లోయింగ్ 4000 ఉన్నది. అయితే దీనికి మనకు డిజైన్ డిచార్జ్ 19 ఓళ్ళు 19,000 పోవడానికి మనకు డిజైన్ చేసి ఉన్నది దీనికి. అయితే మనం ఇప్పుడు 4,000 పంపిస్తున్నాం కాబట్టి కింది ప్రాంతాల వరకు ఏ భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. దీని ముందే దీని లోతట్టు ప్రాంతాలకు మనం వాళ్ళని అలర్ట్ ఉండమని చెప్పడం కూడా జరిగింది. ఓకే సార్, అంటే మొత్తం మన హుస్సేన్ సాగర్ కెపాసిటీ ఎంత, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎంత ఇన్ఫ్లో ఉంది, ప్రస్తుతం ఎంత అవుట్ఫ్లో పంపిస్తున్నారు? అయితే మాకు ముందే తెలిసింది, మినిస్టర్ గారు కూడా రివ్యూ చేశారు మాతోని. మొదటి నీళ్లు వాటర్ లెవెల్ తగ్గించుకొని ముందే పెట్టుకొని అని చెప్పడం జరిగింది. ఈ పర్యవసంగానే మనం హుస్సేన్ సాగర్ ఒక నీళ్లు బాగా తగ్గించి పెట్టాము. దానివల్ల మనకు ఇలా సేఫ్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన వరద కూడా మనకు ఎలాంటి డేంజర్ లేకుండా తక్కువ నీళ్లు కింది పంపించుకోవడానికి ఇది ఆస్కారమైంది. ఓకే సార్, అంటే ఇంకా ఇన్ఫ్లో పెరిగే ఆస్కారం ఏమన్నా ఉందా? ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం మీరు ఎలాంటి ముందస్తు చర్యల్లో ఉన్నారు? ఇప్పుడు మార్నింగ్ బాగానే పెరిగింది, కానీ ఇప్పుడు స్లోగా పెరుగుతున్నది. ఇంకా అయితే పెరగకపోవచ్చు అని మేము ఎస్టిమేట్ చేసుకుంటున్నాము. ఇక ఇది సేమ్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి దీనివల్ల అంత ఎక్కువ ఇన్ఫ్లోస్ అయితే ఏం లేవు. ఓకే, అధికార యంత్రాంగం అంతా కూడా దీనిపైన అప్రమత్తం ఉండడం కారణంగా అయితే ప్రమాదాలు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శిరీష, అయితే ప్రస్తుతం ఇక్కడ ఉదయమే ఇక్కడ గండి కొట్టడం ద్వారా, తూము ద్వారా అవుట్ఫ్లోను వదిలిపెడుతున్నారు. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. కొంత సహాయ చర్యలో భాగంగా ఎప్పటికప్పుడు ఇక్కడ అధికార యంత్రం అంతా కూడా ఇక్కడే ఉండి తూముకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచే చేస్తున్నారు. ఉదయం నుండి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, నగర మేయర్ కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి అప్పుడు దీనిపైన సమీక్షిస్తూ హైదరాబాద్ కేంద్రంగా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా నగరంలో కురిసినటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలపైన కావచ్చు, ఇలాంటి చెరువులు ఎక్కడున్నా కూడా నిజాంపేటలో కొంత అక్కడ ఉన్నటువంటి చెరువు తూము తెగిన పరిస్థితులను కూడా అక్కడ వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాన్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద కూడా ఇన్ఫ్లో ఎంత పెరిగినా కూడా దాన్ని అరికట్టే విధంగా అవుట్ఫ్లోను పంపిస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా ఎస్సీ ఇంజనీర్ ఇక్కడ ఉండి దీన్ని సమీక్షిస్తున్నారు. శిరీష, అయితే ప్రస్తుతం ఈ హుస్సేన్ సాగర్ వద్దనైతే ఇన్ఫ్లోను మొత్తం పంపిస్తున్నారు. ఇన్ఫ్లోను ఎంత వచ్చినా కూడా అవుట్ఫ్లో అదే స్థాయిలో పంపిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా పార్క్ కావచ్చు, చిలకలగూడ బస్తీలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పాఠశాలలు, అదేవిధంగా కళాశాలలు, కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అక్కడ వాళ్ళకి ఆశ్రయం కల్పించే విధంగా కూడా అధికార యంత్రాంగం అంతా చర్యలు తీసుకుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ యంత్రాంగం అంతా కూడా నగర ప్రజలను కూడా ఉండాలని చెప్తున్నారు. అయితే కొంత పాత భవనాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలైనటువంటి ప్రాంత ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు సహకరించి ప్రజలు కూడా ఇలాంటి తలెత్తకుండా ప్రజలు
రంగానికి సహకరించినట్లయితే వాళ్ళకి అన్ని సహాయక చర్యలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన నగర మేయర్ కావచ్చు, నగర కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా కూడా జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నటువంటి కొంత సీసీ కెమెరాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీల పరిస్థితి, నాలాల పరిస్థితి, ఇన్ఫ్లోన్ అందరినీ కూడా అంచనా వేస్తూ వాళ్ళు అధికార యంత్రాంగం అంతా కూడా దీని పనిలో ఉన్నారు. శిరీష, థ్యాంక్ యూ ప్రశాంత్. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైకే రెడ్డి గారు వాతావరణ నిపుణులు ఉన్నారు. నమస్తే రెడ్డి గారు. నమస్తే అండి.